ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. డిజిటల్ తరగతులపై విశాఖ జిల్లా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. దీని పట్ల విద్యార్థుల స్పందనను మంత్రి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రమంతటా స్కూళ్లలో మౌలిక వసతులు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో ఉత్తమ డిజిటల్ పాఠశాలలకు మంత్రి గంటా శ్రీనివాస్, అమెరికాలో ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం బహుమతులు అందజేశారు. విద్య ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందించాలి. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు విలువలతో కూడిన విద్య అందించాలన్నదే ప్రభుత్వం యొక్క ఆశయం. రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సెట్గా చేయాలి. ఎడ్యుకేషన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ చేయాలంటే ఊరికే 2 మీటింగ్లు పెట్టుకునో లేకపోతే ఇంకోటి అనుకుంటా కాదు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాలని చెప్పని ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమం అది సత్ఫలితాలు ఇస్తుందా లేదా, ముఖ్యంగా ఎవరైతే హెచ్ఎంస్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనివల్ల లాభాలు కలుగుతున్నాయా లేదా పిల్లలకి అనేది నేరుగా మీ ద్వారా వినాలి. ఇంకా దీంట్లో ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందనేది కూడా మీ ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరూ కూడా రమ్మంటం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క పాఠశాలలో కూడా ఒక్క స్టూడెంట్ కూడా కింద కూర్చోకూడదు. వాళ్ళు ఎగ్జామినేషన్ ఖచ్చితంగా బెంచీల మీద కూర్చొని రాయాలి. అలాగే ప్రతి స్కూల్లో కూడా టాయిలెట్స్ నిర్మాణం చేయాలి. అలాగే అడిషనల్ క్లాస్ రూమ్స్ చేయాలి. పెచ్చులు ఊడిపోతున్నో లేకపోతే వర్షం పడితే నీళ్లు కారుతా ఉండే క్లాస్ రూమ్స్లో పిల్లలు చదువుకోకూడదు. అలాగే ఆడపిల్లలు ఉన్న స్కూల్స్కి అయితే కాంపౌండ్ వాల్స్ కట్టించాలి. కిచెన్ షెడ్స్ కావాలి, ప్లే గ్రౌండ్స్ కావాలి.